ఫ్యామిలీ అండ్ సినిమాలోనే చూస్తాం. అలాంటి పెద్ద ఫ్యామిలీతో ఈ స్టేజ్ మీద ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నాడు సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ హిస్ టీమ్. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి. నానా నానా ఏంట్రా త్వరగా రా నాన్న, పెళ్లి చూపులు టైం అయిపోతుంది. వస్తాను, డ్రెస్ చేసుకుంటున్నా అక్కడ. పెళ్లి చూపులు నాకా నీకా? నీకే. మరి నువ్వేంటి అంత టూమ్గా రెడీ అయ్యావు? అంటే పెళ్లి చూపులకి వెళ్తున్నాం కదరా, వెళ్తున్నాం. మంచి కలరింగ్ ఉంటది. ఉంటది. మీ అమ్మ కూడా చనిపోయింది కదరా. చనిపోయింది. చాలా రోజులు అయింది. దేనికి? అదే ప్యాంటు షర్ట్ వేసుకొని బాగా కవర్ చేసావులే పదా. నువ్వేంటి మంచి హుషారుగా ఉన్నావు? ఫస్ట్ టైం పెళ్లి చూపులకి వెళ్తున్నాం కదా నాన్న, అందుకే కొంచెం హుషారుగా ఉన్నా. ఫస్ట్ టైం అలాగే ఉంటదిరా పెళ్లి చూపులోనే. పెళ్లి చూపులు చూసి 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 బోరు కొట్టి ఆఖరి కాంప్రమైజ్ అయిపోయి రేష్మి లాంటి చేసుకోవాలి తప్పదు. అలా అనద్దు నాన్న. ఏ రేష్మి ఏమనద్దు. రేష్మి ఎప్పటి నుంచో వెయిటింగ్ నా కోసం. నేను ఓకే అంటే పెళ్లి చేసుకోవడానికి. నీ మనసులో ఫీలింగ్స్ కాదు, స్కిట్ లో డైలాగ్ చెప్పు. త్వరపదండి వెళ్దాం. కుటుంబం పెద్దకి నమస్కారం. కుటుంబం పెద్దకి నమస్కారం అండి. మనది ఏ కుటుంబం? ఉమ్మడి కుటుంబం. మన ప్రేమ ఆప్యాయతలు తొక్క తోటకూర చూసి ఒక అమ్మాయి అంటే మన అమ్మాయిని చూడడానికి ఒక ఫ్యామిలీ రాబోతుంది అనమాట. వాళ్ళందరికి మనం ఏం చూపించాలి? ఏం చెప్తున్నారు? ప్రేమ ఆప్యాయతలు చూపించాలి. రండి. ఏం చూపించాలి? ప్రేమ. వెరీ గుడ్, వెరీ గుడ్. నాన్న ఏదో రాంగ్ అడ్రస్కి వచ్చాం పద. బాబా ఎక్కడికి పోతారు? అంటే ఏదో రాంగ్ అడ్రస్కి వచ్చామో అని వెళ్ళిపోతున్నాం. కాదండి, ఇది మా కుటుంబమే. ఎవరు మీరు? సూపర్ గారు. ఆ, మేము సత్రం అనుకున్నామండి చూసేది. కాదండి, ఉమ్మడి కుటుంబం ఇది. చెప్పండి మనది ఏ కుటుంబం? అప్పుడెప్పుడో గుమ్మడి గారి సినిమాలో చూశాను, మళ్ళీ ఇప్పుడే చూడాలంటే ఉమ్మడి. మీకు 90 ఉంటాయండి అయితే. మా పెద్దనాన్న గారు. ఓ పెద్దనాన్న గారు. ఇదిగోండి ఆ పెద్ద కొడుకు. ఓ కొడుకు నమస్తే. ఈడు పెద్ద కొడుకు. అబ్బో ఈడు చిన్న కొడుకు. నాన్న కొంచెం హెల్ప్ చేస్తావా? ఇది చిన్న కూతురు. బావగారు మేము 9కి వచ్చాం, ఇప్పుడు 11 అయింది. ఇంకా పరిచయాలతో అయిపోతుంది. అదేంటే నువ్వు అన్నపూర్ణ స్టూడియో చూసారు, రామాయణ స్టూడియో మా చుట్టూ చాలా మంది రండి పరిచయం చేస్తాను. ఇప్పుడు చిన్న చిన్న కుటుంబాలు గొడవలు విడిపోతున్నారు కదా. అవునండి. ఇంత పెద్ద కుటుంబం ఎలా కలిసి ఉంటున్నారు మీరు? ఏంటి ఆ దేవుడు మాకు ఇచ్చిన ఏకైక ఆస్తి అండి ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు. వెళ్ళిపోదాం పద. అదేనండి అలా వెళ్ళిపోతారండి. ఏడు తొక్క నీకున్నస్తే ప్రేమ అనురాగం నాకు కట్ట వేస్తావు, ఆప్యాయత అనురాగమా? మాకు 100 కోట్ల వస్తుంది. కూట్లా కూర్చొని మాట్లాడతాను రండి. బావగారు కూర్చోండి. పిల్లడు బాగా షార్ప్ అండి. షార్ప్నర్తో చెక్కాను నిన్నే. చెక్కించుకున్నా. బావగారు ఎంత పెద్ద కుటుంబం ఉంది కదా, మరి అందరూ కలిసే ఉంటామండి. మరి భోజనం అది కలిసే చేస్తామండి. మరి ఎంత పెద్ద ఇంట్లో ఎన్ని రూమ్లు ఉన్నాయండి? ఒకటే రూమ్ ఉందండి, బెడ్రూమ్. ఒక రూమే. మరి ఎంతమంది కాపురం ఎలా చేస్తారండి? ఏముందండి, ప్రతి ఆదివారం లాటరీ వేసుకుంటామండి. లాటరీ వేసుకుని టోకెన్ ఆవిడకొస్తే వాళ్ళు లోపలికి వెళ్తాండి, మేము బయట దోమలు కొట్టుకుంటామండి. ఏంటన్నా లగ్జరీ బ్రతుకు అని చెప్పిన లాటరీ బ్రతుకు చేస్తావు. రేపు నేను కూడా బయట. అల్లుడు గారు కోపం వచ్చింది. అల్లుడు గారికి కోపం వచ్చింది. అల్లుడు గారు కోపం వచ్చింది. ఇదేంటన్నా అది కొత్త యాంగిల్లో ఉంది. అమ్మాయిని కొంచెం పిలండి. అమ్మాయిని తర్వాత పిల్లొచ్చాను, మన బిడ్డ పులి బిడ్డలా వస్తుంది కానీ. ఇంతకీ అబ్బాయి ఏం చేస్తాడు? నాన్న నా గురించి చెప్తాను, చెప్పు ఏం చేస్తున్నా? అబ్బాయి సిగ్గుపడుతున్నాడండి. చెప్పండి. సాఫ్ట్వేర్ అండి. సాఫ్ట్వేర్. అబ్బాయి సాఫ్ట్వేర్ అంట. అబ్బాయి సాఫ్ట్వేర్ అంట. అబ్బాయి సాఫ్ట్వేర్ ఏంటండి ఈ లూపులన్నీ ఎక్కడ మంచి మొత్తం వెళ్ళేసారు. రేపు పొద్దున్న అయితే పెళ్లి చూపులు. నా పెళ్లి కథ పెట్టగలేటట్టుంది. పదండి రామాయణ స్టూడియోకి వెళ్దాం. అబ్బో వద్దండి. అమ్మాయిని పిలిపించమంటారా? పిలిపించండి. అమ్మాయి అమ్మాయి రామమ్మ రామమ్మ. పెళ్లికి ముందు తినట్టు ఇది
సింబాలిక్ గా చెప్తుందండి. అమ్మాయి కత్తిలా ఉంది నాన్న. అల్లుడు గారు ఎండబడతారు. తీసుకోండి. బాబు, అల్లుడు గారు. అల్లుడు గారు ఎండబడతారు. తీరిపోయింది. అమ్మాయి గురించి చెప్పండి. అమ్మాయి గురించి చెప్పాలంటే ఒకటే మాటలు చెప్పాలండి, తల్లిని పెట్టండి. అలా ఎలా పుట్టిందండి? నువ్వు అలాగే పుట్టారా? అదే నాన్న. నువ్వు పుట్టగల మీ అమ్మ చంపు, నువ్వే తల్లిని పెట్టావు కదా. అదే నాన్న, అమ్మ చచ్చిపోయిందన్న ఇప్పుడు చెప్పంటావు. అలా చెప్పానా? మీ అమ్మ చచ్చిపోయిందిరా. ఏండి ఇంకో మాట చెప్పాలంటే మా బిడ్డండి ఇంట్లో తల దించుకుంటదండి, బయట ఎంత తిరిగి వచ్చేంత వరకు ఆ తల దించుకొని వస్తుందండి ఇంటికి. మెండొప్పే మంచి డాక్టర్ చూపించండి. అడిగారు అడిగారు ఎలా మరి కూర్చోండి బాబా. నాన్న నాకు తలనొప్పిగా ఉంది. అడిగా తలనొప్పి చంపేస్తారా పెట్టరే? నాన్న ఇలా కాదు నాన్న, వీళ్ళందరినీ సైడ్ చేసి అమ్మాయిని పక్కకు పిలిస్తే ఒక 5 నిమిషాలు పర్సనల్ గా మాట్లాడతాను నాన్న. ఏదో అర్థమవుతుందా? చెప్పండి, ఏం కాదు చెప్పండి. ఏ లేదు నేను చెప్తే మీరు కొంచెం ముందు రండి. చెప్పండి, మీరు ఎందుకు దూరం ఉండండి. చెప్పండి. మా అబ్బాయి కొంచెంసేపు అమ్మాయితో ప్రైవేట్ గా మాట్లాడతారట. అమ్మాయితో పర్సనల్ గా మాట్లాడాలంటారు అందుకే. ఓకేనా? ఓకే. మీ పేరేంటి? అమ్మాయి పేరు ఇలా కాదు కానీ నువ్వు ఎట్రా. ఇప్పుడు చెప్పు, నీ వయసు ఎంత? అమ్మాయి రారా బాబు, మాట్లాడు. కూర్చోండి. కూర్చోండి. కాదు ఎలా ఉందండి? బాగుందండి. చాలా బాగుంది. ఎవరి అబ్బాయి? నాన్న చిట్టి నాన్న. ఆయన చిట్టినాను కదండి మా చిన్నాన్న. పోనీ కట్నగానుక విషయాలు కొంచెం ఆడుకుంటూ మేము వెళ్ళిపోతాం, మాకు పని ఉంది కొంచెం భయం. ఏముందండి, ఇదిగోండి మా కోళ్ళ ఉంది. మా కోళ్ళది 50 ఎకరాల చేపల చెరువు ఉందండి. అవునా? అది రాసిచ్చేద్దండి. మా చిన్న కోళ్ళ ఉందండి ఇక్కడ 20 ఎకరాల మామిడి తోట ఉందండి, అది రాసిచ్చేద్దండి. ఏముందండి? ఏంటి మామగారు, ఎవరు రాసిస్తారు? మేము ఎందుకు ఇస్తాం? ఉమ్మడి కుటుంబం అయితే ఉన్నాసి నాకు ఇష్టమంటావా? అదే ఇస్తారు. అలా మాట్లాడతారు. ఉమ్మడి కుటుంబం కదా. ఉమ్మడి కుటుంబం అని చెప్పి సంతలో గుమ్మడికాయలు అమ్మినట్టు ఆస్తంతా వాళ్ళకి తగిలెట్టేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలంట? అదే అలా నువ్వు రాసేవే, నీకే రాసిచ్చారు కదా 50 ఎకరాలు, నువ్వే ఇచ్చే. చూడడానికి ఇద్దరు సెక్సీగా ఉన్నారు, అలా మాట్లాడటం మీరు. నన్ను పట్టుకొని సెక్స్ అంటావా? ఇంతవరకు నా మొగుడే అనలేదు, నువ్వేంట్రా? నాన్న దీన్ని బట్టి నీకేం అర్థమైంది? ఎక్కడ పెడితే అక్కడ ఎత్తరాలు చల్లకూడదండి. చెల్లితే ఇలాగే ఉంటది. సుడిగాలి సుధీర్ అండ్ ఫ్యామిలీ. ఓకే, సో ఈ స్కిట్ గురించి మా జడ్జెస్ ఏమనుకున్నారో చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. ఏంటి రష్మి, ఉమ్మడి కుటుంబంలోకి వెళ్ళాలని ఉందా? నో నో నో. కానీ సుధీర్, నీకు ఇలాంటి ఒక ఉమ్మడి కుటుంబంలో అమ్మాయి దొరకాలని ఆశిస్తున్నాం నేను, రష్మి. మా ఆశీర్వాదాలు. ఏ ఒక్క చిన్న విషయాన్ని కూడా అందరు షేర్ చేసుకుంటారు, అది ముచ్చటగా అనిపించింది. లాస్ట్ లో అదే గొడవగా మారే కొద్దికి అమ్మా అనిపించింది. బాగుంది. నాగబాబు సార్, మనకి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఇట్లా ఉంటాయి మర్యాదలు కదా. అవును సార్. చాలరా దేవుడా అన్న కూడా పడేస్తుంటారు, మర్యాదలు చంపేస్తారు అక్కడ. ముందు అసలు ముందు నిజంగానే కృష్ణ సినిమాలో ఉంటుంది, కళగా ఉంటుంది, ఎక్కువ బ్రైట్ కలర్స్ తోటి అంతా మన సాంప్రదాయాన్ని ఎక్కువ చూపిస్తాడు. ఎక్స్ట్రా జబర్దస్త్ కి ఇంతమంది ఎక్స్ట్రా ఉంటారు.